వనపర్తి జిల్లా 8వ వార్డు మంచినీటి సమస్యపై స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి పట్టణం 8వ వార్డు బుడగజంగాల కాలనీలో మంచినీటి సమస్యతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయంపై కాలనీ వాసులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని, కాలనీలో అనేక సమస్యల్లో మంచినీటి సమస్య ప్రధానమన్నారు. కాలనీలో వాటర్ లైన్మెన్ నగదు రూపకంగా వసూలుకు పాల్పడుతూ డబ్బులిచ్చిన వారికి వారిపై ప్రశ్నించిన వారికే త్రాగునీటిని విడుదల చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గవర్నమెంట్ స్కూల్ ఉంది, గవర్నమెంట్ తెచ్చుకోవాలి. చాలా ఇబ్బంది పెడుతున్నాడు వాడు. ఇప్పుడు ఎవరికైనా అధికారుల దృష్టి తీసుకెళ్ళిందా సమస్యని? ఆయన ఫోన్ చేస్తే ఆయన తాగి నీళ్ళ ట్యాంక్ అనుకుంటున్నాడట. ఆయన బుద్ధి పుట్టినప్పుడు ఇస్తాడు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు అంటే తాత పండుకుంటా ఏదో అర్థం కావాలి. మార్చాలి. సమస్య అంటే లోన్ వచ్చేదాన్ని విక్కుంటే ఎవరు పైన ఇస్తే వాడు లంచాలకు మరిగిండు. అయితే ఏం లేదు. ఒడ్డబాల కృష్ణ మున్సిపాలిటీ కాడనే ఉంటాడు. లైన్మెన్ వాటర్ లైన్ మెన్ గురించి చెప్తున్నా. వాటర్ లైన్మెన్ గురించి చెప్తున్నాం. నువ్వు కూడా నాకు వారానికి ఒకసారి ఇస్తున్నాడు. నేను నీటికి మాట్లాడుతున్నాను. నేను ఏమనుకో కాదు 200 తీసుకోపోయాడు. చెరలు వీక్తా అని అందరికి వీకిండు. నాకు 1000 రూపాయలు ఇస్తే వీక్తాడంట చెరాలు. ఆయన అన్నా సన్న కిలాడు ఉచ్చలు వచ్చినట్లు వస్తున్నాయి. నాకు చెరలు వీకురాను ఆయన. నాకు తినలేదు. ఎప్పుడో ఉంటావు లేను, లేకుంటే ఆన్ ఆఫ్ చేసుకుంటా పట్టుకుంటా అంటే. అందరికి నమస్కారం. నేను మీ దయానంద్ ముదిరాజ్, వనపర్తి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి. ప్రస్తుతము 9వ వార్డులోని బుడగజంగాల 8వ వార్డులోని బుడగజంగాల కాలనీని మేము సందర్శించడం జరిగింది. ప్రధానంగా ఈ కాలనీలో చూసినట్లయితేనంటే త్రాగునీటి సమస్య అనేది కూడా కాలనీ వాసం మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. సుమారుగా 10 రోజుల నుంచి కూడా వాటర్ లేకపోవడంతో మేము చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం అనేది కూడా కాలనీ వాసం మా దృష్టికి చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వాటర్ లైన్ మెన్ కూడా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు మా కాలనీ వాసులు మా దృష్టికి తీసుకొస్తుంది. తక్షణమే మున్సిపల్ కమిషనర్ కానీ సంబంధిత అధికారులు కానీ స్పందించి ఈ యొక్క కాలనీ లైన్ మెన్ పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు, సమస్య ఏందనేది కూడా నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడ స్పందించాలి. ఇట్లాంటి ఇక్కడ చూసినట్లయితే 8-9 వార్డులలో చాలా వరకు నిరాశ్రయాస్తులు, నిరుపేదలు ఎక్కువ వరకు ఇక్కడ నివాసాలు ఉంటుంటారు. కనుక ఇక్కడ సమస్యలపైన పెద్ద ఎత్తున స్పందించాల్సిన అవసరం ఉంది. కనుక అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వాటి పర్యవేక్షణలో ముందుండాలని మేము కోరడం జరుగుతుంది. కనుక ఈ దిశగా జిల్లా కలెక్టర్ గారు అలాగే అధికారులు కూడా అందరూ కూడా ఫీల్డ్ మీద ప్రజల సమస్యల పైన స్పందిస్తూ ముందుకు వెళ్ళాలని మేము కోరడం జరుగుతుంది. చర్య తీసుకోవాలి. 10 రోజుల నుంచి మీకు నీళ్ళు లేవు. మేము ఏడాది పోతే ఆడ పోయి తెచ్చుకోవాలి. బోర్లు ఉన్నాయి ఇక్కడ. బోర్లు ఆడ మన టీచర్ కాలనీ ఉండేది. మన గవర్నమెంట్ స్కూల్ ఉంది, గవర్నమెంట్ తెచ్చుకోవాలి. చాలా ఇబ్బంది పెడుతున్నాడు వాడు. ఇప్పుడు ఎవరికైనా అధికారుల దృష్టి